మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దక్షిణ అయోధ్యపురి భద్రగిరిలో జగదానంద కారకుడు జగదాభిరాముడు కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో రామయ్య సీతమ్మను మనువాడిన వేడుకను కనులారా వీక్షించేందుకు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో మూలవరులకు కళ్యాణం నిర్వహించిన తర్వాతే ఉత్సవమూర్తులకు కళ్యాణం నిర్వహించడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. రాములోరి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన మరింత సమాచారం సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ అందిస్తారు. జగదానంద కారకుడు జగదభిరాముడు కళ్యాణం దక్షిణ అయోధ్య భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగుతా ఉంది. అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కడా లేని విధంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణం వీక్షించేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు భద్రగిరికి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం వద్ద ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న రాముల వారి కళ్యాణ విశిష్టతను వివరించేందుకు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఎలా సాగుతుంది ఇక్కడ వేడుకలు? గత 12 సంవత్సరాల నుంచి మర్యాద పురుషోత్తముడు గుణసముద్రుడు సకల జగత్తుకు ఆధారభూతమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎవడి కళ్యాణం జగత్తుకు కళ్యాణము, ఎవడి కళ్యాణం వల్ల సమస్త సృష్టి సమస్త భూతగణానికి సమధికమైన సస్యశ్యామల జీవితం కలుగుతుందో అలాంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరగటం చాలా సంతోషంగా ఉంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ఒక పాశ్చాత్య మేధావి అన్నాడు, జీవితంలో చనిపోయే ముందు గోదావరి స్నానం చేయాలి, రామ కళ్యాణంలో పాల్గొనాలి. అలాంటి రామ కళ్యాణంలో గత 12 సంవత్సరాల వరకు ఆ రాముడి యొక్క దయా ఆశీర్వాదంతో ఇక్కడ రావడం, పాత్రికేయ పెద్దలందరూ కూడా దీన్ని విశేషంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ అయోధ్యలో ఉన్నటువంటి రాముడి యొక్క అవతార తత్వాన్ని పరివ్యాప్తం చేయడంలో ముందుండేటువంటి పాత్రికేయ పెద్దలకు కూడా నా నమస్కారం. రామానుగ్రహం ఉండాలి, రామనామ స్మరణ అవసరం. మానవ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. హరేర్ నామైవ 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 మమ జీవనం కలో నాస్యేవ 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 గతిరన్యథ. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దక్షిణ అయోధ్యలో అంగరంగ వైభవంగా సాగుతా ఉంది. అదే సందర్భంలో రాముడు పుట్టిన అయోధ్యలో కూడా మొదటిసారిగా బాలరాముడి దగ్గర కళ్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎలా చూస్తారు దీన్ని? చాలా చాలా సంతోషం. సర్వవ్యాపకుడు ఆయన లేని చోట్లేదు. హరిమయము విశ్వమంతో హరి విశ్వమయుడు, హరి కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశభావన వింటే. ధోతనమాత్ర వారు చెప్పినట్టు సర్వవ్యాపకమైనటువంటి రాముని యొక్క నామం ఏ ఊళ్ళో జరిగినా, యావత్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా అది శ్లాఘనీయం. కాబట్టి ఇవాళ ప్రపంచం అంతా కూడా, ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మా మిత్రులు, నాకు చాలా ఆప్త మిత్రులు, యువతలో ఒక జాగృతి ఏర్పడ్డది, యువతలో ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పడ్డది. ఏ రూపంలో అయినా కావచ్చు. హరే రామ్ జయ రామ్. ఎందుకంటే గత 50 ఏళ్ల నుంచి సాంస్కృతిక రంగంలో ఉన్న జయ శ్రీరామ్ అనే మాట నా మనసును పులకించింది. ఈ వృద్ధాప్యంలో రామనామ స్మరణ వింటే నాకు పావనము, జగత్తుకు పావనం. కాబట్టి యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి రాముడి యొక్క నామస్మరణ పరివ్యాప్తం కావాలని, రామనామస్మరణ పునః అని కోరుకుంటూ, అభినందిస్తూ యువతను జగత్తును రాముడి యొక్క పాదాల చెంత రాముడి ద్వారా ఆశీర్వాదం తెలియజేస్తూ శుభం భవతు. మీద మనం చూస్తే ఇక్కడ భద్రాచలంలో రామనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సీతారాములు వేంచేస్తున్న మాడవీధుల్లో పూర్తిగా జనసముద్రంగా అనిపిస్తా ఉంది. అయితే భద్రాద్రి అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకి జరిగే వివాహ వేడుక ఒక ఎత్తు అయితే, ఈ వివాహ వేడుక ముందుగా మూల విరాట్కి గర్భగుడిలో జరిగే పెళ్లి మరో ఎత్తు. దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా మూల విరాట్కి కళ్యాణం జరగడం అనేది ఎక్కడ లేదు. కానీ కేవలం భద్రాచలంలో ఉన్న సీతారామచంద్రస్వామి మూల విరాట్కి మాత్రమే ప్రధాన ఘట్టానికి ముందుగా దేవాలయంలో జరిగే కళ్యాణం చాలా విశిష్టంగా ఉంటుంది. కేవలం అర్చకులు వైదిక పండితుల మధ్య సమక్షంలోనే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మూల విరాట్కి కళ్యాణ వేడుక జరిపిస్తారు. ఆ తర్వాతనే ఉత్సవమూర్తులను తలంబ్రాలు ఇతర వేడుకగా తీసుకెళ్లి ప్రదర్శనగా తీసుకెళ్లి మిథిలా స్టేడియంలో కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ కళ్యాణం ఈసారి ఎన్నికల కోడ్ అడ్డుగా ఉండడంతో విఐపీల తాకిడి తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు ఇక్కడ జరుగుతున్న కళ్యాణ వేడుకలకు ఎన్నికల కోడ్ కారణంగా హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఈ రోజు జరుగుతున్న కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు దేవులకి సమర్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో ఎన్నికల కోడ్ కారణంగా సామాన్య జనానికి కూడా కొంత ఉపశమనం కనిపిస్తా ఉంది. రాజకీయ నాయకుల తాకిడి తక్కువగా ఉండడంతో ఇక్కడ దర్శనాలు కూడా చాలా సులభంగా కన్నుల పండుగ రాముల వారి దర్శనం కనపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం నుంచి కెమెరామెన్ వెంకట్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.